మీరు చూస్తున్నారు కదా, మాది గ్రాస్ ఆన్ వీల్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మేమైతే ఈ గడ్డి విత్తనాలు అనేది ఆంధ్ర అండ్ తెలంగాణ అయితే సప్లై చేయడం జరుగుతుంది. మా అడ్రస్ వచ్చేసి ఈస్ట్ గోదావరి అమలాపురం దగ్గర పుల్లెటూరు దగ్గర వ్యాఘ్రేశ్వరం. మనం ఇప్పుడు ఈ ఆర్గానిక్ మేళాలో 5వ ఆర్గానిక్ మేళాలో మనం ఇక్కడ విశాఖలో అయితే మనం స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. గో ఆధారిత వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయం చేసి దాంట్లో ఆవు పాత్ర ఎంతైతే ముఖ్యమో ఆవుకు వాడే వివిధ రకాల గడ్డలను అయితే మనం విత్తనాల రూపంలో అదేవిధంగా కనుపుల రూపంలో ఇక్కడ మనం స్టాల్లో అయితే డిస్ప్లేలో ఉంచడం జరుగుతుంది. ఫస్ట్ మీరు చూసుకుంటే ఇది దేశీ గడ్డి గుజరాత్ జింజువా గ్రాస్ అండి. ఇది దీనికి విత్తనం అనేది ఏమీ ఉండదండి. మనకి ఏంటంటే ఈ గడ్డిని మనం ఒకసారి ముదిరిన గడ్డిని మనకి ఈ విధంగా అయితే మనం 2 నెలలు దీన్ని ఈ విధంగా గడ్డిని అయితే ముద్రబెట్టిన తర్వాత ఈ విధంగా గడ్డి ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇట్లా రెండు కనుపులకు మనం కట్ చేసుకుని మనం దీన్ని 45 degrees యాంగిల్లో ఇట్లా మనం గుచ్చుకుంటే మనకి 8 నుంచి 12 రోజుల్లో ఈ ఇగురుల నుంచి అయితే మనకి కనుపుల నుంచి మొలక అనేది రావడం జరుగుతుంది. ఇట్లా మనం ఒక లైన్కి మధ్య అడుగున్నర దూరం మొక్క మధ్య 9 అంగుళాల నుంచి అడుగు దూరంతో అయితే దీన్ని పాతుకోవడం జరుగుతుంది. ఇది గుజరాత్ అండి. ఇది మనకి ఫస్ట్ కటింగ్ అయితే 50 రోజులు టైం పడుతుంది. దాని తర్వాత ప్రతి కటింగ్ కూడా మనకి చాఫ్ కటర్ అనేది అవసరం లేకుండా ఈ గడ్డికి కూడా నూగు అనేది ఏమీ ఉండదు. దానివల్ల ఆవులు గేదెలు కోళ్ళు మేకలు ఏదైనా సరే చాలా ఇష్టంగా తింటాయి. దీనికి చాఫ్ కటర్ వాడవలసిన అవసరం లేదు. మనకి ఫస్ట్ కటింగ్ తర్వాత నుంచి ప్రతి కటింగ్ నెల రోజుల లోపల అయితే కటింగ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ తీస్తున్నారు కదా, ఇది దేశీ గడ్డి హెరామనీ గ్రాస్ అండి. ఇది హెరామనీ గ్రాస్ మనకి ఏంటంటే చూడడానికి సూపర్ నేపియర్ లాగే ఉంటుంది, కానీ దీంట్లో కొద్ది నూగు శాతం అనేది హెరామనీ అయితే సూపర్ నేపియర్ కన్నా కొద్ది అధికంగా ఉంటుంది. ఇది కనుపుల రూపంలో మనకి విత్తనాలు అనేది ఉండదు. కనుపులు 2 కనుపులు కట్ చేసుకుని ఇట్లా మనం ముక్క కట్ చేసుకుని అయితే పాతుకోవడం జరుగుతుంది. ఇది మొదటి కటింగ్ వచ్చేసి 75 రోజుల నుంచి 90 రోజులు వివిధ నేలను బట్టి మనం పంట కాలాన్ని బట్టి ఉంటుంది. రెండవ కటింగ్ ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత నుంచి ప్రతి 45 రోజులకి ఒక కోత వస్తుంది. సంవత్సరానికి ఇది గరిష్టంగా 90 నుంచి 120 టన్నుల మధ్య దిగుబడి రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ వెరైటీ. మనకి సూపర్ నేపియర్తో పోల్చుకుంటే ఈ ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ వెరైటీలో మనకి ప్రోటీన్ అనేది 2% అడిషనల్గా ఉంటుంది. అదే స్వీట్నెస్ కూడా సూపర్ నేపియర్ కన్నా ఎక్కువ స్వీట్నెస్ ఉండడం వల్ల ఏంటంటే పశువులు అనేది ఇష్టంగా తింటాయి. రెండోది ఏంటంటే ఇది సూపర్ నేపియర్ అలాగే జొన్న జాతి రకాల్లో కాంబినేషన్లో అయితే మనం ఈ గడ్డిని అయితే ఎక్కువగా వాడుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇండోనేషియా స్మార్ట్ నేపియర్ వెరైటీ అండి. ఇది ఆల్మోస్ట్ మేము 6 నుంచి 7 నెలల వయసు ఉంటుంది ఈ దుబ్బుకొచ్చి. ఇది 6 నుంచి 7 నెలల వయసు ఉన్న దాదాపు నా హైట్ ఎంతైతే 6 అడుగులు దగ్గరగా ఉంటానో సేమ్ ఇది 6 అడుగుల హైట్ అయితే ఎదగడం జరిగింది. పిలకలు చూసుకుంటే దాదాపు ఒక 80 పిలకల వరకు అయితే ఇది పిలకలు అనేది చేస్తుంది. దీనికి మనం చాఫ్ కటర్ అనేది వాడిన అవసరం లేదు. మేము విత్తనం కోసం 6 నెలలు ఉంచబట్టి ఈ హైట్ రావడం జరిగింది. లేదంటే ఇది బాగా లేతగా ఉంటే మనం చాఫ్ కటర్ అనేది ఏమీ యూజ్ చేసుకోకుండా చిన్న రైతులకి వాడుకోవడానికి చాఫ్ కటర్ లేకుండా ఉండడానికి ఈ గడ్డి అయితే బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పాలల్లో వెన్న శాతం కూడా ఇది సూపర్ నేపియర్తో పోల్చుకుంటే కొద్ది ఎక్కువగా పెరుగుతుంది. కానీ దిగుబడి విషయానికి వచ్చి మనకి 80 టన్నులు మాత్రమే గరిష్టంగా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది CSV 33MF అండి. ఇది మనకి కోఎఫ్ఎస్ 2931 తర్వాత లేటెస్ట్ వెర్షన్లో అయితే మనకి ఈ గడ్డి అనేది రావడం జరిగింది. ఇది ఈ విధంగా అయితే విత్తనం అయితే ఈ విధంగా ఉంటుంది. ఎకరాకి మనకి 5 కేజీల విత్తనం అయితే సరిపోతుంది. ఇది మనకి 15 నుంచి 20 రోజుల మధ్యన ఉన్న సీడింగ్ కోసం అని చెప్పేసి వేయడం జరిగింది. మనకి 2.5 నెలల్లో 3 నెలల్లో ఇది విత్తనం ఈ విధంగా పూత అయితే ఈ విధంగా ఉండి గడ్డి అయితే ఈ విధంగా అయితే ఎత్తి ఎదగటం జరుగుతుంది. ఇది మనం ఒకసారి నాటుకుంటే దాదాపు 5 ఏళ్ళ వరకు ఉంటుంది. మీరు అప్పుడప్పుడు మధ్యలో ఇలా కంకి వచ్చే విధంగా ప్రతి 10 అడుగులకు శీతాకాలం టైంలో ఒక్కొక్క దుబ్బు వదులుకున్నట్లయితే ఎక్కడైతే మనకి గడ్డి లేదో ఆ ప్రదేశాల్లో ఇవి పడి మళ్ళీ గడ్డి కూడా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్టైలో హెమ్టా అండి. స్టైలో హెమ్టా ఇది మనకి ఏంటంటే దీని వేర్లు అనేది నత్రజని శాతం అనేది ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మనం కొబ్బరి తోటలో దీన్ని అంతర పంటగా కూడా మనం వాడుకోవడం జరుగుతుంది. దీనివల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. అదేవిధంగా వేరే రకమైన కలుపు మొక్కలు లేకుండా ఈ గడ్డిని పెంచుకుని వీటిని మనం పశువులకి గ్రేజింగ్ ద్వారా ఉపయోగించుకున్నా కూడా ఇది జరుగుతుంది. ఇది 3 నెలల తర్వాత ఈ గడ్డి అనేది ఈ విధంగా అయితే మనకి పూత దశకు వచ్చి దీనిలోంచి మనకి ఈ విధంగా మనకి విత్తనాలు అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒక ఎకరాకి దీనికి 15 నుంచి 18 కేజీల వరకు విత్తనం అయితే పడుతుంది. ఇది
నెల 15 రోజులు వయసు ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. 3 నెలలైనా గడ్డి అనేది ముదరకుండా ఈ విధంగా ఉండటం వల్ల పశువులు ఏమాత్రం ఎక్కువ వేస్టేజ్ చేయకుండా ఈ గడ్డిని అయితే శుభ్రంగా ఉపయోగించడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. ఇది మా ఏరియాలో అయితే మేము చిలకడ దుంప అని పిలుస్తాం. కొన్ని తెలంగాణ ప్రాంతాల్లో ఏంటంటే గనుసుగడ్డ అని పిలుస్తారు. ఇందులో చాలా వెరైటీస్ అయితే ఉండడం జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో జీవాలు మనకి మేకలు అదేవిధంగా గొర్రెల పెంపకంలో చాలా మంది రైతులు దిగుబడి విషయంలో ఈ చిలకడ దుంప తీగనైతే ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని మనం మొదటిసారి పాతుకున్న తర్వాత మనకి 70 రోజుల్లో మనకి మొదటి కోత వస్తుంది. అక్కడ నుంచి ప్రతి 40 రోజులకి అయితే మనం ఒక్కొక్క కోత తీసుకోవచ్చు. దాదాపుగా మనకి 4 ఏళ్ల వరకు అయితే ఈ గడ్డి అనేది మనకి ఇలా తీగ రూపంలో అయితే రావటం జరుగుతుంది. రైతు వాళ్ళకి నమస్కారం. మాది గ్రాస్ ఆన్ వీల్స్ అనే ఛానల్ ద్వారా మేము వివిధ రకాల పశువులకు సంబంధించిన గడ్డి విత్తనాలను అయితే మనం సప్లై చేయడం జరుగుతుంది. మా దగ్గర వివిధ రకాల గడ్డి విత్తనాల్లో ఇది వచ్చేసి దేశవాళీ రకం హిరామ్ అని, అదేవిధంగా జింజో కూడా 2 రకాల దేశవాళీ వెరైటీస్ ఉన్నాయి. అదేవిధంగా మనం విత్తనాల్లో చూసుకుంటే CSV 33 ఇదో రకం, అదేవిధంగా కోఎఫ్ఎస్ 29 and 31 ఈ 3 కూడా జొన్న రకం అయితే విత్తనాలు అయితే ఉంటాయి. అదేవిధంగా మీకు ఇక్కడ చూసుకుంటే ఇది స్టైలో హెమ్టా ఈ విత్తనం అయితే కూడా మనకి సీడ్స్ అయితే సప్లై చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇది చూసుకుంటే తీగ జాతిలో మనకి చిలకడ దుంప గనుసుగడ్డ తీగ కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. ఇది మనం ఎవరికైనా మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద అయితే మా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మా నెంబర్ని సంప్రదిస్తే ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా మీకు 2 నుంచి 3 రోజుల్లో ఆర్డర్స్ అయితే మేము సప్లై చేయడం జరుగుతుంది. కనుపులు మీకు వన్స్ మేము ఆర్డర్ తీసుకున్న తర్వాత 2 నుంచి 3 రోజుల్లో ఫ్రెష్గా ఉండి డైరెక్ట్గా ఉన్న నియరెస్ట్ ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా అయితే సప్లై చేయడం జరుగుతుంది.